శ్రీమాత్రే నమః. ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా అప్పుడు మనకు భగవంతుడు గుర్తుకొస్తాడు. అప్పుడు మనం భగవంతుడి కోసం పరిగెడతాం. ఏ పూజ చేయాలి, ఏ శ్లోకం చేయాలి, ఏ స్తోత్రం చదవాలి అని. మనిషి నైజం అది. ఎందుకంటే సంతోషంగా ఉన్నప్పుడు మనకి భగవంతుడు గుర్తుకురాడు, కానీ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం భగవంతుడు ఖచ్చితంగా గుర్తుకొస్తాడు. ప్రతినిత్యం మనం ఇంట్లో దీపారాధన చేసి రామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని కానీ, రామరక్షా స్తోత్రాన్ని కానీ పఠించినట్లయితే మనకి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా సరే రామచంద్రమూర్తి దాని నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తారు. ఆ కష్టాన్ని, బాధని తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని మనకు శ్రీరామచంద్రమూర్తి ప్రసాదిస్తారు. ప్రతినిత్యం ఎవరైతే రామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అది ఎటువంటి ఆపదైనా, ఎటువంటి కష్టమైనా సరే దాన్ని దూరం చేసే మార్గాన్ని రామచంద్రమూర్తి చూపిస్తారు. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ దాన్ని తట్టుకుని నిలబడే ఆత్మస్థైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి ఆత్మస్థైర్యాన్ని మనకి రామచంద్రమూర్తి ఇస్తారు. అయితే ఈ రామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని ఎప్పుడు చేయాలి? పొద్దున్నే చెయ్యాలి. ఖచ్చితంగా శుభ్రమైన బట్టలు మాత్రం ధరించాలి. అంటూ మైల ఇవి కలిపేసుకుంటూ వాళ్ళు ముట్టుకున్న బట్టలనే మనం కూడా కట్టుకుని మనం దీపారాధన ఎప్పుడూ చేయకూడదు. అలా దీపారాధన చేస్తూ ఇలాంటి స్తోత్రాలు అవి చేయటం కూడా తప్పనమాట. కాబట్టి శుచి అయిన శుభ్రమైన బట్టలు ధరించి అప్పుడు ఈ స్తోత్రాన్ని చదవండి. అలాగే శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం యొక్క ఫోటోని పెట్టుకుని అక్కడ దీపారాధన వెలిగించి అప్పుడు ఈ స్తోత్రాన్ని నిత్యం చేయండి. మరి నైవేద్యం ఏది సమర్పణ చేసుకోవాలి? అరటిపళ్ళో, పానకము, వడపప్పు ఇవి ఏదైనా సరే మనం రామచంద్రమూర్తికి సమర్పించవచ్చు. అలాగే నిర్మలమైన మనస్సుతో, ధార్మికంగా, ధర్మబుద్ధితో మనం ఎప్పుడు భగవంతుని ప్రార్థించినా ఆయన అనుగ్రహం మన మీద ఉంటుంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ ఆపదుద్ధారక స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి దాదాపుగా ఇంకా నిండా మునిగిపోతున్నాము అనే సమయంలో కూడా శ్రీరామచంద్రమూర్తి మార్గాన్ని చూపిస్తారు. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవము, ప్రతిష్ట ఇవన్నీ పెరుగుతాయి. ఎవరి దగ్గర చేయి చాచవలసిన అవసరం లేకుండా మన జీవితం ముందుకి వెళ్ళిపోతుంది. మనం ఏ కోరికతో అయితే చేస్తామో అది నెరవేరుతుంది. అది ఎప్పుడు ధర్మబద్ధమైన కోరిక అయితే మాత్రమే. అయితే ఎన్ని రోజులు చెయ్యాలి అని అడుగుతారు. ఎన్ని రోజులు చెయ్యాలి అని కాకుండా నిత్యం అలా చేస్తూ ఉంటే మన కర్మ ఒక రోజుకి తీరిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మనకే తెలియకుండా మనం ఆ ఆపద నుంచి బయటపడిపోతాం. ఈ ఆపదుద్ధారక స్తోత్రాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలామంది ఇంకా ఈ ఆపదల నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కాదు అనే పరిస్థితుల్లో ఈ ఆపదుద్ధారక స్తోత్రాన్ని ఏం చేస్తారు అంటే ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదం అనే శ్లోకంతో సంపుటీకరణ చేసి చదువుతారు. అసలు సంపుటీకరణ చేస్తూ ఈ రామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని గనక చదివినట్లయితే అసలు రామ బాణంలాగే పనిచేస్తుందని చెప్పచ్చు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.